బయ్యారం నుంచి వచ్చిన ఓ గ్రూప్ 3 అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. రెండు పక్కపక్కనే ఉన్న కాలేజీకి వచ్చిన అభ్యర్థికి కాలేజీ కోడ్ కన్ఫ్యూజ్ అయింది. మళ్లీ వేరు కాలేజ్ వద్దకు వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోయింది. దీంతో 2 నిమిషాలు లేట్ అయిందని అధికారులు అభ్యర్థిని లోపలికి అనుమతించలేదు. తమకు అన్యాయం జరిగిందని గ్రూప్ 3 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. సకాలంలో హాజరు కానటువంటి అభ్యర్థులను నిమిషం లేటు నిబంధనతోటి నిలిపివేసినటువంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. దీంతో పాటుగా పరీక్ష కేంద్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 174 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 63,293 మంది అభ్యర్థులు ఈ రోజు పరీక్షలకు హాజరయ్యారు. దానికి సంబంధించి అటు బయ్యారంతో పాటు మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగాం జిల్లాలోని పరీక్ష కేంద్రాలు అనేక మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. నిమిషం నిబంధనతోటి సకాలంలో రానటువంటి అభ్యర్థులందరినీ కూడా అధికారులు పరీక్ష హాల్లోకి అనుమతించేందుకు అయితే నిరాకరించారు. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఇద్దరిని కూడా సకాలంలో రాని కారణంగా పరీక్షకు అధికారులు అయితే నిరాకరించారు. ఒక అభ్యర్థిని తన కూతురు చిన్నారి బాలునికి పాలిచ్చేందుకోసం వెళ్లి వచ్చేంతలోపే ఒక నిమిషం సమయం మించిపోవడంతో ఆ బాలింతుడు పరీక్ష హాలకు నిరాకరించారు. మరొక మహిళ డివైడర్ దూరంగా ఉండడంతో డివైడర్ నుంచి దాటలేక తిరిగి రావడంతో ఆలస్యమైంది. దాంతో ఆమెను కూడా పరీక్షకు నిరాకరించారు. దీంతో పాటుగా ఇటు జనగామ జిల్లాకు సంబంధించి 6 అభ్యర్థులను పరీక్షకు ఆలస్యమైనటువంటి కారణంగా పరీక్షకు అనుమతించకుండా వదిలేశారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఆ పరీక్షకు ఆలస్యమైనటువంటి అభ్యర్థులందరినీ జి రమేష్, ఉమా, ఏ రమేష్ అనేటువంటి 3 అభ్యర్థుల్ని కూడా పరీక్షకు నిరాకరించారు. దీంతో పాటుగా జనగాం జిల్లాలో పరీక్షకు ఆలస్యంగా వచ్చినటువంటి 6 అభ్యర్థులను కూడా పరీక్షకు అనుమతించకపోవడంతో నిరాశతో అభ్యర్థులు రోధిస్తూ తిరిగినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, జనగాం జిల్లాలో అనేక మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అయితే వాళ్ళని పరీక్షకు నిరాకరించారు. మొత్తానికి మొదటి నుంచి కూడా నిమిషం నిబంధన ఉంటుంది, సమయానికి రావాలి, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి, ఆలస్యంగా వచ్చినటువంటి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు అనేటువంటి నిబంధన పెట్టినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు ఆలస్యంగా రావడం సరైనటువంటి కాదంటూ అధికారులు చెప్తుండగా, మరొక వైపు చిన్న కారణాలతోటి, అనివార్య కారణాలతోటి పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనందున పరీక్షకు అనుమతించకపోవడంతో తమ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యి ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించకపోవడంతో తాము ప్రిపేర్ అయిందంతా కూడా వృధా అవుతుందనేటువంటి ఆవేదనను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక్కడ నుంచి అందించాల్సింది మొబైల్ ఎందుకు తీసుకురామన్నారు?